కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయ్యప్ప మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. రోడ్ నెంబర్ 2లోని ధనలక్ష్మి సెంటర్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. వందల మంది అయ్యప్ప మాలదారులు పూజలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. అండ్ సమేత సరస్వతి దేవాలయం నందు రోడ్ నంబర్ 2లో ఉన్నటువంటి టెంపుల్లో గత 15 సంవత్సరాల క్రితము అనుకోకుండా మనం ఇక్కడ పీఠం పెట్టడం జరిగింది. ఆ పీఠం పెట్టినాక మళ్ళీ ఈ పీఠం పుణ్యానంటూ గుడి కూడా చాలా డెవలప్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్వాములు దగ్గర వరకు 200-300 మంది కూడా రావడం జరిగితే అప్పుడు అన్నదానానికి చాలా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే అనేక మంది పెద్దలను పోయి మేము సంప్రదిస్తే వాళ్ళకి స్వాములకి ఇట్లా ఇబ్బంది అవుతుంది, మరి అన్నదాన సత్రం అని కడతాము, మీరు సహాయం చేద్దామంటే అయ్యప్ప స్వామి సత్రం కట్టడానికి మేము 100% సహాయం చేద్దామని అనేక మంది దాతలు మహానుభావులు వాళ్ళందరూ కూడా మనకు సహాయం చేశారు. కానీ దానం ఇచ్చేవారు దాతలు, కర్తవ్యం చేయడం మా కర్తవ్యం, కానీ వాళ్ళ చేయి పైన ఉంటది, మా చేయి కింద ఉంటది. ఇక్కడ పీఠం మేము ఏర్పాటు చేసినప్పుడు 2007లో ఏర్పాటు చేసాం. మేము ఇక్కడ పీఠం 2000 ఏర్పాటు చేసినప్పుడు 11 మంది మాత్రమే ఉండేవాళ్ళం. మేమందరం కలిసి మా శ్రీరామకృష్ణ స్వామి, కొండారెడ్డి స్వామి, నేను మేమందరం కలిసి ఇక్కడ పీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి ఆ రోజులో రెడ్డి స్వామి మాకు ఇచ్చారు. అప్పుడు పర్మిషన్ ఇక్కడ ఓపెన్ గా ఉండేది. దినదిన అభివృద్ధి చెంది ఈ రోజున నియర్లీ 300 మంది దాకా అయ్యప్పలు ఇక్కడ వచ్చి ఉండడం కోసం ప్లస్ పూజా కార్యక్రమం నిర్వహించడం కోసం చక్కటి ప్రదేశంగా ఏర్పాటు జరిగింది. స్వామి హరిహర క్షేత్రం లాగా తయారయ్యింది ఇది కూడా. ఈ హరిహర క్షేత్రం లోపల నిత్యాన్నదానం నడుస్తుంది. ఇక్కడ అయ్యప్పలకి ఎల్లప్పుడూ కూడాను అయ్యప్పలకి కూడాను ఉండటానికి వసతి మరియు వారికి అన్నదానం కానివ్వండి, అల్పానం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది.